గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చూడమ్మా, మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకి కామర్స్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది కదా. పార్ట్ 1 ఏమో మనకి 50 మార్కులు థియరీ, పార్ట్ 2 ఏమో అకౌంటింగ్ అండి. కాబట్టి పార్ట్ 1 థియరీ కేవీఆర్ సార్ మీకు ఆల్రెడీ చెప్తున్నారు కదమ్మా. పార్ట్ 2 అకౌంటెన్సీ నేను చెప్తాను. సో మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మనం చెప్పుకుందాం. ఒంటిపొద్దు విధానం. కాబట్టి అకౌంటింగ్ మెథడ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మనకి అంటే మనకి 5 మార్క్స్ టాపిక్స్ అండి. 5 మార్క్స్ ప్రాబ్లం మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి 5 మార్క్స్ అందిస్తాడు. కాబట్టి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి ఒంటిపొద్దు విధానం అంటారు. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒంటిపొద్దు విధానం. ఒంటిపొద్దు విధానం ఓకేనా. ఒంటిపొద్దు విధానం అంటే మనకి అకౌంట్స్ రాయడానికి మీరు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ నేర్చుకున్నారు. అకౌంట్స్ రాయడానికి మనకి 2 పద్ధతులు ఉన్నాయండి. అకౌంటింగ్ మెథడ్స్ అంటారు. అకౌంటింగ్ మెథడ్స్ అకౌంటింగ్ మెథడ్స్ అకౌంటింగ్ మెథడ్స్ ఓకేనా. అకౌంటింగ్ పద్ధతులు అంటారు. అకౌంటింగ్ పద్ధతులు అకౌంటింగ్ పద్ధతులు అకౌంటింగ్ మెథడ్స్. మనకి అకౌంట్స్ రాయడానికి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఓకేనా, 2 మెథడ్స్ ఉన్నాయి. ఇందులో మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్, సెకండ్ వన్ ఇస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒంటిపొద్దు విధానం, జంటపొద్దు విధానం అంటారు. ఒంటిపొద్దు విధానం, ఒంటిపొద్దు విధానం, ఒకటి జంటపొద్దు విధానం. ఒంటిపొద్దు విధానం, జంటపొద్దు విధానం. ఓకేనమ్మా. కాబట్టి మనకి అకౌంటింగ్ మెథడ్స్ అంటారు. అంటే మనం అకౌంట్స్ రాయడానికి 2 పద్ధతులు ఉన్నాయండి. సో ఆ 2 పద్ధతులు ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఒంటిపొద్దు విధానం, జంటపొద్దు విధానం అంటారు. ఓకేనా. అంటే మనకి జంటపొద్దు విధానంలో మన అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీరు నేర్చుకున్నట్టు అకౌంటింగ్ అంతా కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండి, జంటపొద్దు విధానం. ఓకేనా. అంటే ఎవరి బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో మనకి 2 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఒకటి డెబిట్ ఆర్ క్రెడిట్. 2 అంశాలు అంటే ఒక డెబిట్ అంశం, రెండోదేమో క్రెడిట్ అంశం అంటారు. రెండింటిని నమోదు చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానిని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. ఓకేనా. అంటే జంటపొద్దు విధానం అంటే ప్రతి వ్యాపార వ్యవహారంలోనే 2 అంశాలు ఉంటాయండి. ఆ 2 అంశాలను మనం నమోదు చేసే ఆ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం జంటపొద్దు విధానం అంటారు. ఓకేనా. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే మనకి ఒక వ్యాపార వ్యవహారం బిజినెస్ ట్రాన్సాక్షన్లో మనకి రిసీవింగ్ యాస్పెక్ట్ అండ్ గివింగ్ యాస్పెక్ట్ ఉంటాయండి. వచ్చే ప్రైజ్ను ఇచ్చే ప్రైజ్ను అంటారు. రిసీవింగ్ యాస్పెక్ట్ అండ్ గివింగ్ యాస్పెక్ట్. ఓకేనా. కాబట్టి ఆ రెండింటిని నమోదు చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండి. కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నామండి. ఓకేనా. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రిన్సిపల్స్ ఉపయోగించి మనం జర్నల్స్ ఎలా రాయాలి, తర్వాత లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అంకణాన్ని ప్రిపేర్ చేయడం, ఫైనల్ అకౌంట్స్ అండి. కాబట్టి జంటపొద్దు విధానం ద్వారా
మనం అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే జంట పొదుపు విధానం యొక్క ప్రిన్సిపల్స్ సూత్రాలని ఉపయోగించి మనం అకౌంట్స్ ఏ విధంగా రాసుకోవాలి అనేది, అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఏ విధంగా రాయాలి అనేది మనం సో ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకున్నామండి. ఓకేనా. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదండి. పర్సనల్ అకౌంట్ అంటే మనం ఖాతాలు 2 రకాలుగా డివైడ్ చేస్తాం కదండి. ఏంటంటే అవి పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్ అంటారు. మళ్ళీ ఇంపర్సనల్ అకౌంట్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. సో రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టంలో మనకి పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ ఉంటాయండి. వీటికి ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్, అలాగే రియల్ అకౌంట్ ప్రిన్సిపల్, అలాగే నామినల్ అకౌంట్కి ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్స్ నిన్న మన డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రిన్సిపల్స్ అంటారు. అంటే జంట పొదుపు విధానం సూత్రాలు అంటారు. కాబట్టి ఈ సూత్రాలను ఉపయోగించి వ్యాపార వ్యవహారాలు అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని మనం ఏ విధంగా పద్దులు ఎంట్రీస్ చిట్టా పద్దులు రాయి ఎలా ఏ విధంగా రాస్తాం అనేది మనం ఫస్ట్ ఇయర్లో మనం ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ జంట పొదుపు విధానం గురించి మనం నేర్చుకోవడం జరిగిందండి. ఓకేనా. ఇక అకౌంటింగ్ రాయడానికి ఇంకొక మెథడ్ ఏంటంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒంటి పొదుపు విధానం అంటారు. ఓకేనా. అంటే మనకి ఇది ఒంటి పొదుపు విధానం అనేది ఒక అశాస్త్రీయమైన అసంపూర్ణమైన పద్ధతి అంటారు. ఓకేనా. ఒంటి పొద్దుది మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఇది శాస్త్రీయమైన పద్ధతి, అలాగే సంపూర్ణమైన పద్ధతి అంటారు. ఓకేనా. మనకి కంప్లీట్లీ శాస్త్రీయమైన అంటే సైంటిఫిక్ మెథడ్ అండి. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఒక శాస్త్రీయమైన పద్ధతి. ఓకేనా. సైంటిఫిక్. ఇది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఒక అన్సైంటిఫిక్ అశాస్త్రీయమైన పద్ధతి. ఇది శాస్త్రీయమైన పద్ధతి జంట పొదుపు. అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ను మనం ఆచరించడానికి దీనికి మనకి కొన్ని ప్రిన్సిపల్స్, అలాగే ఒక శాస్త్రం అనేది మనకి ఉందండి. ఓకేనా. కాబట్టి అన్నింటికి ప్రూఫ్స్ ఉన్నాయి, రిఫరెన్స్ ఉందండి మనకి. కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఒక శాస్త్రీయమైన పద్ధతి అండి. ఓకేనా. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది అశాస్త్రీయమైన అసంపూర్ణమైన పద్ధతి, అన్కంప్లీటెడ్ మెథడ్. అంటే ఇది జంట పొదుపు విధానం కంప్లీటెడ్ మెథడ్ అని పూర్తి అంటే పరిపూర్ణమైన పద్ధతి అంటారు. ఇది అన్కంప్లీటెడ్ మెథడ్ అంటారు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండి. అంటే అసంపూర్ణమైన పద్ధతి. అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది దానికి మనకి ఎటువంటి ప్రిన్సిపల్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏమీ లేవండి. అంటే ఇది మనకి ఆ సింగిల్ ఎంట్రీ సిస్టంలో మన పద్ధతులు రాయడానికి ఎటువంటి శాస్త్రీయం అంటే ఎటువంటి శాస్త్రం మనకి లేదండి. ఎటువంటి బుక్ కానీ మనకి ఎటువంటి ప్రిన్సిపల్స్ కానీ మనకి ఏమీ సింగిల్ ఎంట్రీ సిస్టానికి చెప్పలేదు. వంట పద్ధతి విధానంలో మనకి ఎటువంటి ప్రిన్సిపల్స్ లేవు. ఓకేనా. అటువంటి అలాగే మన ఆశ్రమం ఎటువంటి శాస్త్రం ఉంది ఎందుకంటే వంట పద్ధతి విధానానికి మనకి ఎటువంటి శాస్త్రాన్ని మనకు రచించలేదండి. కాబట్టి దీని అశాస్త్రీయమైన పద్ధతి, అన్సైంటిఫిక్ మెథడ్ అంటారు సింగిల్ ఎంట్రీ సిస్టాన్ని. ఓకేనా. దీన్ని ఏమంటారు డబుల్ ఎంట్రీ సిస్టాన్ని సైంటిఫిక్ మెథడ్ అంటే శాస్త్రీయమైన పద్ధతి. అంటే దీనికి మనకి ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. దీనికి ఒక శాస్త్రం అకౌంటింగ్ శాస్త్రం అనేది ఉంది. కాబట్టి గణక శాస్త్రం దాన్ని మన అకౌంటింగ్ అంటారు. కాబట్టి గణక శాస్త్రం ప్రకారం గణక శాస్త్రంలో ఉన్నటువంటి అకౌంటింగ్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి మనం ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో అకౌంటింగ్స్ ప్రిపేర్ చేస్తాం. మరి సింగిల్ ఎంట్రీ సిస్టమ్కి వచ్చేసరికి దీనికి ఎటువంటి ప్రిన్సిపల్స్ లేవండి, ఎటువంటి శాస్త్రం లేదండి, ఏమీ లేవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవండి. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాసుకోవచ్చండి. ఓకేనా. కాబట్టి అందుకని దీన్ని ఏమంటారంటే అసంపూర్ణమైన పద్ధతి ఆర్ అన్సైంటిఫిక్ మెథడ్ అంటారు సింగిల్ ఎంట్రీ సిస్టాన్ని. ఓకేనా. మరి సింగిల్ ఎంట్రీ సిస్టంలో పద్ధతులు రాయడానికి ఏ వ్యాపార సంస్థలకి ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది అనుకూలంగా ఉంటుందండి. సింగిల్ ఎంట్రీ సిస్టంలో మన అకౌంట్స్ ప్రిపేర్ చేయొచ్చా అంటే చట్ట ప్రకారంగా మనం సింగిల్ ఎంట్రీ సిస్టంలో సో పద్ధతులు రాయడానికి వీలు లేదండి. ఓకేనా. అంటే మన సింగిల్ ఎంట్రీ సిస్టంలో మన పద్ధతులు రాయితే దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదండి. అంటే మనం అకౌంట్స్ అనేది డబుల్ ఎంట్రీ సిస్టంలోనే మనం రాయాలి. మరి అసలు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఏంటండి? ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఎవరు అనుసరిస్తారు, ఎవరు ఆచరిస్తారంటే చిన్న వ్యాపార సంస్థలు మనం 3 రకాలుగా డివైడ్ చేస్తామండి. ఓకేనా. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ కదా. అంటే వ్యాపార సంస్థలు 3 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. ఫస్ట్ థియరీలో మీరు చదువుకున్నారు. ఓకేనా. వ్యాపార సంస్థ స్వరూపాల్లో బిజినెస్ ఫార్మ్స్లో మీకు సెకండ్ యూనిట్లో వ్యాపార సంస్థ వివిధ రకాలైన వ్యాపార సంస్థల గురించి మీరు చదువుకున్నారు కదా. సొంత వ్యాపారం సోల్ ట్రేడ్ బిజినెస్ ఆర్గనైజ్ అంటే వ్యాపార సంస్థలు మనం 3 రకాలుగా డివైడ్ చేస్తామండి. ఓకేనా.
అంటే సోల్ ట్రేడ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటారు, అంటే సొంత వ్యాపార సంస్థలు. సెకండ్ వన్ ఈ భాగస్వామ్య సంస్థలు, పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అంటారు. మూడు ఏంటండి, జాయింట్ స్టాక్ కంపెనీస్ అంటారు. ఓకేనా. కాబట్టి ఈ కంపెనీ కానీ జాయింట్ స్టాక్ కంపెనీస్ కానీ లేదా బాగా పార్ట్నర్షిప్ ఫార్మ్స్, పెద్ద తరహా పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కానీ ఈ డబుల్ ఎంట్రీ సిస్టాన్ని మాత్రమే అనుసరించబోతున్నారని, సింగిల్ ఎంట్రీ సిస్టాన్ని ఆ సంస్థలు అనుసరించడానికి వీలు లేదండి. ఓకేనా. ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఎవరికి అనుకూలంగా ఉండదంటే ఎవరు రాస్తారంటే సొంత వ్యాపారం, సోల్ ట్రేడ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. అంటే ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో అకౌంటింగ్ అనేది ఎవరు ప్రిపేర్ చేసుకుంటారంటే సొంత వ్యాపార సంస్థలు. ఓకేనా. సోల్ ట్రేడ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయంటే చిన్న వ్యాపార సంస్థలు, అంటే మనకి సైజు పరంగా సైజుని బట్టి పరిమాణాన్ని బట్టి వ్యాపార సంస్థలు మూడు రకాలుగా, అంటే చిన్న వ్యాపారాన్ని మనం సొంత వ్యాపార సంస్థలు అంటారు. బాగా చిన్న పరిమాణం అంటే స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ మనం సొంత వ్యాపార సంస్థలు అంటారు. ఇక సెకండ్ మిడిల్ మధ్యతర వ్యాపార సంస్థలు మనం ఏమంటామంటే మిడిల్ సైజ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏమంటారంటే మనం పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అంటారు, భాగస్వామ్య సంస్థలు అంటారు. ఇక బిగ్ సైజ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ద వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంపెనీస్ అంటారు, అంటే జాయింట్ స్టాక్ కంపెనీస్ అంటారు. ఓకేనా. కాబట్టి పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కానీ కంపెనీస్ కానీ మనకి సింగిల్ ఎంట్రీ సిస్టంలో పద్దులు రాయడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళు అకౌంటింగ్ అనే దాన్ని డబుల్ ఎంట్రీ సిస్టంలోనే రాయాలి. ఎందుకంటే అక్కడ ఒక కంపెనీ కానీ లేదా ఒక పెద్ద తరహా బిగ్ సైజు పార్ట్నర్షిప్ ఫామ్ కానీ వాళ్ళు సంపాదించేటటువంటి ఇన్కమ్ మీద, ప్రాఫిట్ మీద గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలండి. కాబట్టి వాళ్ళు లెక్కలన్నీ కూడా కరెక్ట్గా రాయాలంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుసరించి మాత్రమే అకౌంట్స్ ప్రిపేర్ చేయాలండి. కంపెనీస్ అయినా సరే, పెద్ద తరహా బిగ్ సైజు పార్ట్నర్షిప్ ఫార్మ్స్, ఈ రెండు కూడా మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్లోనే అకౌంట్స్ రాయాలండి. ఓకేనా. ఎందుకంటే వీళ్ళు లెక్కలు అనేవి కరెక్ట్గా రాయాలి. వచ్చిన ఇన్కమ్ మీద గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండు రకాల వ్యాపార సంస్థలు కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ని అనుసరించాలండి. అంటే అకౌంట్స్ అనేది మనం డబుల్ ఎంట్రీ సిస్టంలోనే రాయాలి. కానీ ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఎవరికి అవసరం అవుతుందంటే చిన్న వ్యాపార సంస్థలు, అంటే సొంత వ్యాపార సంస్థలు, స్మాల్ సైజ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనం అకౌంట్స్ రాసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటేనండి సోల్ ట్రేడ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే సొంత వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ మీద గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదండి. వాళ్ళు అకౌంట్స్ని రికార్డ్స్ మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని తయారు చేయవలసిన అవసరం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ముగింపు లెక్కలండి, లాభ నష్టాల ఖాతా, ఆస్తులు బట్టి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇవి ఈ సొంత వ్యాపార సంస్థలు ప్రిపేర్ చేయవలసిన అవసరం లేదండి. కాబట్టి వీళ్ళ అకౌంట్స్ అనే దాని డబుల్ ఎంట్రీ సిస్టంలో రాగానే చిన్న వ్యాపార సంస్థలు అకౌంట్స్ రాసుకోవడానికి డబుల్ ఎంట్రీ సిస్టాన్ని అనుసరించవలసిన అవసరం లేదండి. వాళ్ళు సింగిల్ ఎంట్రీ సిస్టంలోనే పద్దులు రాస్తారండి. అసలే చిన్న వ్యాపార సంస్థలు అంటే, సొంత వ్యాపార సంస్థలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రోడ్డు పక్కన చూడండి, మనకి హైవే పక్కన ఉంటాయి కదండి ఉన్నటువంటి ఫ్యాన్సీ షాపులు కానీ, కిరాణా షాప్స్ కానీ, కిరాణా గుడ్లు కానీ, ఫ్యాన్సీ షాప్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి సొంత వ్యాపార సంస్థలు అండి, స్మాల్ సైజ్ బిజినెస్ ఆర్గనైజేషన్. వీళ్ళు తన యొక్క ఇన్కమ్ మీద గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళు అకౌంటింగ్ రాయడానికి మనకి డబుల్ ఎంట్రీ సిస్టాన్ని అనుసరించవలసిన అవసరం లేదండి. అంటే ఒంటి పద్దు విధానంలో వీళ్ళు పద్దులు రాసుకోవచ్చండి. అంటే ఒంటి పద్దు విధానం అనేది ఒక అశాస్త్రీయమైన పద్ధతి అండి. దీనికి ఒక సిస్టమేటిక్ ఏం కాదని, ఓకేనా, ఒక సిస్టమేటిక్గా ఏమీ ఉండదండి. ఇది ఎవరి ఇష్టం వచ్చినట్లుగా రాసుకోవచ్చు. అంటే దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉన్నప్పుడు డబుల్ ఎంట్రీ సిస్టంలో ఎవరైనా సరే డబుల్ ఎంట్రీ ప్రిన్సిపల్స్ని అనుసరించి అకౌంట్స్, అంటే అకౌంట్స్ ఇండియాలో అంతా ఒకే విధంగా ఉంటుందండి డబుల్ ఎంట్రీ సిస్టంలో. ఓకేనా. అంటే ఎవరైనా సరే డబుల్ ఎంట్రీ ప్రిన్సిపల్స్ని ఉపయోగించి మాత్రమే అకౌంట్ ప్రిపేర్ చేయాలి. కానీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అలా కాదండి. దీనికి ఎటువంటి ప్రిన్సిపల్స్ లేవు, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. కాబట్టి ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో అకౌంటింగ్ అనేది ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు రాసుకుంటారండి. ఓకేనా. అంటే వాళ్ళ నాలెడ్జ్ని బట్టి, ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని బట్టి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకుంటారండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు మీ ఇంటి దగ్గర కిరాణా షాప్ ఉంటుంది కదండి, ఆ కిరాణా షాప్ దగ్గర మీరు, అంటే కిరాణా షాప్ కూడా మనకి డైలీ వచ్చేటువంటి కస్టమర్స్కి నగదు అమ్మకాలు చేయాలంటే క్యాష్ నగదుగా అమ్మొచ్చండి, లేదా అరువు కూడా అమ్మొచ్చండి. క్రెడిట్ సేల్స్ ఉంటాయండి, క్యాష్ సేల్స్ ఉంటాయి. నగదు అమ్మకాలు, అరువు అమ్మకాలు చేస్తాడు కదండి. ఇప్పుడు మనకి అతను ఒక రికార్డ్ బుక్ మెయింటైన్ చేస్తాడండి. అంటే ఎవరికైనా అరువు ఇచ్చినప్పుడు ఆ బుక్లో ఒక్కొక్కరికి ఒక
పేజీ కేటాయించి కస్టమర్స్కి, సో ఆ పేజీలో అతని పేరు రాసి ఆ నెలలో అతను ఎన్ని సరుకులు ఎంత కిరాణా తీసుకెళ్ళాడో అన్నీ డేట్ వేసి డేట్ వారీగా రాసుకుంటాడండి. మంత్ ఎండింగ్ తర్వాత సో అతను ఎంత అయితే కిరాణా వాడుకున్నాడో ఆ అమౌంట్ అతని నుంచి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అతను ఇలా ప్రతి ఒక్కరికి కస్టమర్స్కి ఒక పేజీని అలాట్ చేసి ఆ పేజీలో అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని రాసుకోవడం జరుగుతుందండి కిరాణా షాప్లో. అంటే మీరు కిరాణా షాప్లో మీరు ఒక ఖాతా పెట్టారనుకోండి, మీకు ఒక పేజీ కేటాయిస్తాడండి. ఆ పేజీలో మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ రాస్తాడండి. ఓకేనా? కాబట్టి అతను అది ఎలా రాస్తాడంటే దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేదండి. తనకి ఇష్టం తనకు తెలిసినట్లుగా ఆ రికార్డ్ మెయింటైన్ చేద్దాం. దానికి అర్థమైతే సరిపోద్దండి. ఎందుకంటే అతను అకౌంట్స్ ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి అతనికి వచ్చే ఆదాయం మీద గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అలాంటివి ఏమి పే చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి అతను సో అకౌంట్స్ తనకి ఇష్టం వచ్చినట్టుగా అంటే తనకి ఉన్న నాలెడ్జ్ అనుగుణంగా అతను బుక్స్ మెయింటైన్ చేస్తాడండి, అకౌంటింగ్ రాసుకుంటాడు. ఎందుకంటే అతనికి అవసరం అండి. ఎందుకంటే ఎప్పుడు ఏ రోజున ఎంత ఇచ్చామనేది రాసుకోకపోతే తెలియదండి. కాబట్టి అతను కూడా ఖచ్చితంగా రికార్డ్ మెయింటైన్ చేయండి. అరువు అంకాలు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అకౌంట్స్ అన్నీ కూడా రాసుకోవాలి. ఓకేనా? అంటే ఎప్పుడెప్పుడు ఎంతంత తీసుకెళ్ళాడు అతను, ఏరే కస్టమర్ ఉన్నాడు, ఏరే కస్టమర్ ఎంత తీసుకెళ్ళాడు, అలాగే ఎప్పుడెప్పుడు ఎంత మనకి అమౌంట్ ఇచ్చాడు, అతని దగ్గర నుంచి మనకి ఎంత వస్తుంది అన్నీ కూడా అతను నీట్గా రికార్డ్ మెయింటైన్ చేస్తాడు. దాన్ని ఏమంటారు? సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు, ఒంటిపొద్దు విధానం అంటారు. ఓకేనా? కాబట్టి ప్రతి కిరాణా షాప్ అండి, ఫ్యాన్సీ షాప్ అండి, ఎవరైనా వాళ్ళ కస్టమర్స్ అరుగుకి ఖాతాలు పెడతారండి. ఆ ఖాతాలు పెట్టినప్పుడు వాళ్ళు నెల అంతా అరిపిస్తారు, నెల శాలరీ వచ్చినప్పుడు మళ్ళీ ఆ అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి దాన్ని అలా రాసుకునే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. ఓకేనా? కాబట్టి సింగిల్ ఎంట్రీ సిస్టమ్. అలాగే ఈ చిన్న వ్యాపార సంస్థలు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయవలసినది, అకౌంట్ ప్రిపేర్ చేయవలసిన అవసరం లేదండి. కాబట్టి వీళ్ళు జంట పొద్దు విధానంలో పద్దులు రాస్తే దాంతో ఖర్చుతో కూడుకున్నదండి. జంట పొద్దు విధానం అంటే మనకి జంట పొద్దు విధానం అనేది ఖర్చుతో కూడుకున్నదండి. అంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో అకౌంట్స్ రాయాలంటే ప్రతి ఒక్కరు అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలంటే ఇంటర్మీడియట్ కామర్స్ లేదా ఒక బీకామ్ చదివిన స్టూడెంట్ అంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి మాత్రమే అకౌంట్స్ ప్రిపేర్ చేయగలండి. ఒక బీకామ్ చదివిన వ్యక్తి మాత్రమే సో అకౌంట్స్ రాయగలండి. కాబట్టి అకౌంట్స్ రాయడానికి ఒక సిస్టమ్ మెయింటైన్ చేయాలండి. ఇప్పుడు అంతా కూడా మాన్యువల్ రికార్డ్స్ కాకుండా మనకి కంప్యూటరైజ్డ్ కాబట్టి అండి మనం అంతా కూడా సిస్టమ్ ద్వారా మన అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. కాబట్టి మరి డబుల్ ఎంట్రీ సిస్టంలో మనం అకౌంట్స్ రాయాలంటే మనకి సిస్టమ్ కావాలండి, అలాగే ఒక అకౌంటెంట్ కావాలండి, అతను ప్రతి నెల శాలరీ చెల్లించాలండి. ఇవన్నీ అవసరం అంటే ఎక్స్పెన్సెస్ అండి, మోర్ ఎక్స్పెన్సెస్. అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ని మనం అనుసరించాలంటే ఫాలో అవ్వాలండి. సో ఎక్కువ ఖర్చు పెట్టాలండి. ఎందుకంటే మనకి అకౌంటెంట్ కావాలి, ఒక సిస్టమ్ కావాలి అని మెయింటైన్ చేయాలి. కాబట్టి దానికి చాలా ఎక్స్పెన్స్ అవుతుంది. మరి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఎవరు ఎక్కలొద్దండి. తనకి ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ప్రకారం తను రికార్డ్ మెయింటైన్ చేసుకుంటాడు. ఓకేనా? కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టమ్ చాలా ఖర్చుతో కూడుకున్నదండి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది చాలా ఖర్చు తక్కువ. దీనికి ఎటువంటి అకౌంటింగ్ పరిజ్ఞానం అవసరం లేదండి. అంటే రాయడం చదవడం మనకి రాయడం వస్తే చాలు, రాయడం చదవడం వస్తే మనం ఈ రికార్డ్ మెయింటైన్ చేయొచ్చండి సింగిల్ ఎంట్రీ సిస్టంలో. కాబట్టి దీనికి ఖర్చు తక్కువ, ఎటువంటి అకౌంటింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, చాలా ఈజీగా మనం రాసుకోవచ్చండి. ఓకేనా? కాబట్టి అసలు డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒక వ్యాపార వ్యవహారంలోని రెండు అంశాలను నమోదు చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. ఓకేనా? కానీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒక వ్యవహారంలోని ఒకే అంశాన్ని నమోదు చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. అంటే ఇక్కడ మనకి డబుల్ ఎంట్రీ సిస్టంలో ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి కదా. 2 ఎలిమెంట్స్ అంటే డెబిట్ ఆర్ క్రెడిట్ రెండింటిని నమోదు చేసేదాన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. మరి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లోనే ఉండేటువంటి రెండు అంశాల్లో ఒకే అంశాలు మాత్రమే నమోదు చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. ఓకేనమ్మా? అంటే ఇక్కడ ఓన్లీ మనకి నగదు ఖాతాలు, వాస్తవిక ఖాతాలు మాత్రమే, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్స్ మాత్రమే మెయింటైన్ చేస్తారండి. నామినల్ అకౌంట్స్ అనేది పూర్తిగా వదిలివేయబడతాయి. ఓకేనా? అంటే మన ఖాతాలు 3 రకాలు కదా. ఏంటండి? పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. అంటే వ్యక్తిగత ఖాతాలు, వాస్తవిక ఖాతాలు, నామమాత్రపు ఖాతాలు. ఓకేనా? అయితే మనకి ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో నామమాత్రపు ఖాతాలను అసలే రాయరండి. ఖర్చులకి
సంబంధించి ఆదాయాలకు సంబంధించిన ఖాతాలన్నింటిని వదిలేస్తారు. వాళ్ళు ఏం రాస్తారంటే నగదు ఖాతాలని వ్యక్తిగత ఖాతాలు మాత్రమే రాయడం జరుగుతుందండి. మిగతా ఖాతాలన్నింటిని వదిలేస్తారు. ఓన్లీ నగదు ఖాతాలని వ్యక్తి అంటే ఏ వ్యక్తికి అమ్మో ఏ వ్యక్తి నుంచి ఎంత నగదు వచ్చింది అనే నగదు ఖాతాని రియల్ అకౌంట్స్లో వాస్తవిక ఖాతాలోని నగదు ఖాతాని నగదు పుస్తకాన్ని అలాగే పర్సనల్ అకౌంట్స్ని మాత్రమే మెయింటైన్ చేస్తారు. మిగతా ఖాతాలన్నింటిని వదిలివేస్తారు. అలాగే ఒక వ్యాపార వ్యవహారంలోనూ ఒకే అంశాన్ని మాత్రమే నమోదు చేస్తారు. అంటే డెబిట్ క్రెడిట్ రెండు అంశాలను నమోదు చేయరండి. ఏకి అమ్మానికి ఏ అమ్మినట్టు ఇంతగా అమ్మినట్టుగా కిరాణా ఇచ్చినట్టుగా రాసుకుంటారు ఏకి. ఓకేనా? కాబట్టి ఇదంతా కూడా వ్యక్తిగత ఖాతాలని అలాగే వాస్తవిక ఖాతాలోని నగదు ఖాతాని క్యాష్ అకౌంట్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. కాబట్టి దీన్ని ఏమంటారండి అసంపూర్ణమైన పద్ధతి, అన్సైంటిఫిక్ మెథడ్, అన్కంప్లీటెడ్ మెథడ్ అంటారు. ఓకేనా? సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని. కాబట్టి అయితే సింగిల్ ఎంట్రీ సిస్టంలో రాసినప్పుడు మనం చిన్న వ్యాపార సంస్థలు కానీ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది అవసరం అవుతుందండి. అంటే ఇప్పుడు మన డబుల్ ఎంట్రీ సిస్టంలో మన ప్రాఫిట్ కాల్కులేట్ చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తామండి. అలాగే సంస్థ యొక్క ఆస్తుల అప్పులు తెలుసుకోవాలంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. మరి ఇక్కడ లాభ నష్టాల ఖాతాని తయారు చేయగలమండి? చేయలేము. ఎందుకంటే అన్ని ఖాతాలని మనం ఇక్కడ మెయింటైన్ రాయం, కొన్ని వదిలేస్తాం. కాబట్టి మరి లాభ నష్టాల ఖాతాని తయారు చేయలేమండి ఇక్కడ. అలాగే ఫైనల్ అకౌంట్ ఆస్తి అప్పుల పట్టిని కూడా తయారు చేయలేము. మరి ఇక్కడ ఈ సంస్థలు కూడా చిన్న వ్యాపార సంస్థలు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కాల్కులేట్ చేయలేము. కాబట్టి ఇక్కడ ఇంకొక విధంగా మనం ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ని ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో వడ్డీ పద్ధతి విధానంలో లాభ నష్టాలని మనం కనుక్కోవడానికి వేరే ప్రాసెస్ మనకి వ్యవహారాల నివేదిక అంటారు. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనే దాన్ని మనం ప్రిపేర్ చేసి దాని ద్వారా మనం ఇక్కడ ఈ సంస్థల యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? సో మిగతాది మనం కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఎన్ని నిమిషాలు?